అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రియమైన ప్రేక్షకులారా, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఈ మధ్య కాలంలోనే ఒక బిల్ ఇంట్రడ్యూస్ అయింది. ఆ బిల్ పేరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. రండి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ అంటే ముస్లిం సోదరులు తమ సృష్టికర్త అల్లాహ్ కోసం ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన దానినే వక్ఫ్ అంటారు. ఈ యొక్క విధానం ఎన్నో దశాబ్దాల నుండి ఉంది. డాక్యుమెంటేషన్ యొక్క ప్రాసెస్ రాకముందే ఈ యొక్క విషయం అనేది, ఈ యొక్క విధానం అనేది అమల్లో ఉంది. దాదాపు 1964లో దీనిని స్థాపించారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనికి సంబంధించిన ఆస్తులు టోటల్గా ప్రైవేట్. గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. దీనికి వచ్చిన ఆదాయంతో ఎన్నో విద్యా సంస్థలు, ఎన్నో మస్జిదులు, శ్మశాన వాటికలు, అలాగే ఎన్నో షెల్టర్ హోమ్ల యొక్క మెయింటెనెన్స్కి ఉపయోగిస్తూ ఉంటారు, వినియోగిస్తూ ఉంటారు. ప్రేక్షకులారా, అయితే ఈ వక్ఫ్ బోర్డుని అప్పటి నుండి ఇప్పటిదాకా రాజ్యాంగం దీనిని పరిరక్షిస్తూ వచ్చింది. అయితే ఏదైతే ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ అయిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉందో, వక్ఫ్ సవరణ బిల్ ఉందో, ఇది చదివిన తర్వాత దీని వివరాల్లోకి వెళ్తే ఎన్నో నష్టాలు హక్కుదారులకు కలుగుతాయని అనిపిస్తూ ఉంది. అంటే ఎంతో మంది హక్కుదారులకు తమ హక్కు కోల్పోతారన్న భయం దీంట్లో మనకు కనపడుతుంది. సోదర మహాశయులారా, ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వారు, అలాగే ఎంతో మంది సాధారణ ముస్లింలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రేక్షకులారా, మనం చేయాల్సిన పని చాలా సులువైనది, చాలా చిన్నది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు ఒక విధానాన్ని తెలియజేశారు. మీకు ఒక లింక్ని షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ కనపడుతుంది. పేజ్ కింద ఓపెన్ జీమెయిల్ అని కనపడుతుంది. దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ జీమెయిల్లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ టైప్ చేసిన మ్యాటర్ కనపడుతుంది. దాని కింద మీరు మీ యొక్క పేరుని నమోదు చేయాలి. ఉదాహరణకి అబ్దుర్రహ్మాన్ అయితే అబ్దుర్రహ్మాన్, అబ్దుల్లా అయితే అబ్దుల్లా. మీ యొక్క పేరు నమోదు చేసిన తర్వాత సెండ్ చేయండి. ప్రేక్షకులారా, అయితే జాయింట్ పార్లమెంట్ కమిటీ వారు ఇచ్చిన గడువు 13 సెప్టెంబర్ వరకు, అంటే కేవలం 2-3 రోజులు మాత్రమే ఈ యొక్క గడువు మిగిలిన్నది. వారు చెప్పిన మినిమం టార్గెట్ 50 లక్షల మంది కనుక ఈ యొక్క ఫిర్యాదుని నమోదు చేస్తే ఈ యొక్క బిల్ని రద్దు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇన్షాల్లా మనం 1 కోటి ఫిర్యాదులు కనుక నమోదు చేస్తే ఈ విధమైన చట్ట వ్యతిరేక, అలాగే రాజ్యాంగ వ్యతిరేక పనులను మనం అడ్డుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లింతో నేను కోరుకుంటున్నాను, మీ హక్కును, మీ యొక్క రైట్ని, మీ యొక్క బాధ్యతని నిర్వర్తించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను కోరుకుంటున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, అలాగే దేశ రాజ్యాంగాన్ని కాపాడుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.